హాయ్ అండి. మీరు బయట చాలా రకాల కేకులు తినుంటారు. అలాగే ఇంట్లో కూడా చేసుకొని ట్రై చేసుంటారు. కానీ జెల్లీ ఫ్రూట్ కేక్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి వీడియో చూసేయండి పూర్తిగాని. ఇది చాలా బావుంటదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. అన్ని ఫ్రూట్స్ వేసుకొని మనం కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జెల్లీ పౌడర్ అనేది బయట మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుందండి. చాలా టేస్ట్‌గా ఉంటది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నేను వేస్తున్నాను కదండీ కప్పుతో 4 కప్పులు వాటర్ పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు ఆగ్రా అని పౌడర్ బయట మార్కెట్‌లో సూపర్ మార్కెట్‌లో అక్కడ దొరుకుతుందండి. ఈ ఆగ్రా పౌడర్ 2 స్పూన్లు వాటర్‌లో పోసుకొని కలుపుకోవాలి. ఈ పౌడర్ కరిగిన తర్వాత దీంట్లో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి. పంచదార కరిగిన తర్వాత బాగా మరిగించుకోని అవసరం ఉండదు. పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత ఈ వాటర్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మీకు మీ ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటాయి కదండీ! ఏ ఫ్రూట్స్ అయినా పర్లేదు. నా దగ్గరైతే దానిమ్మ గింజలు, ద్రాక్ష, పుచ్చకాయ, బనానా, ఆరెంజ్ ఉన్నాయండి. నేనైతే వాటితో చేశాను. అలాగే ఈ వాటర్ ఒక అరగంట సేపు చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక కేక్ బౌల్ లాగా తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇలా సర్దుకోవాలండి. పుచ్చకాయ ముక్కలు నేనైతే ఇలా పెడుతున్నాను. మెయిన్‌గా ఇలా బనానా ముక్కలు, ఫ్రూట్స్ అన్నీ కూడా అలా ఒకదాని ఒకటి పెట్టుకొని ఈ వాటర్ కొద్దిగా దీనిపైన మళ్ళీ వేసుకోవాలండి. ఇలా ఫ్రూట్స్ పెట్టేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఒక కప్పు వాటర్ అంటే అదే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ వాటర్ మళ్ళీ పైన ఇలా వేసుకోవాలి. ఇవి ములిగేంత వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని దానిమ్మ గింజలు అవి ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ దానిపైన ఇలా వేసేసుకొని నీట్‌గా సర్దుకొని ద్రాక్ష పళ్ళు కూడా పెట్టేసుకొని మిగిలిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసేసుకొని మిగిలిన వాటర్ కూడా అంతా పోసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలండి ఇది. మీకు ఫ్రూట్స్ కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఈ వాటర్ మనం ప్రిపేర్ చేసిన వాటర్ వేసేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి మళ్ళీ. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత తీసుకుని ఇలాగా కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. మీ పిల్లలకి ఒకసారి ఇలాంటివి ట్రై చేసి పెట్టండి. మళ్ళీ కావాలంటారు. దీనివల్ల హెల్త్‌కి కూడా ఏ ప్రాబ్లం ఉండదండి. చల్లగా ఇలాంటి పిల్లలకి వేసవికాలంలో ఇస్తూ ఉండండి. చాలా హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకి లైక్ చేయండి. మమ్మల్ని ఫాలో చేసి మా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.